హాయ్ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను బేబీకి ఈలైన్ కుర్తా అంటే రఫుల్ 3 లేయర్ ఫ్రాక్ కుట్టబోతున్నాను. దాని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిపోతున్నాను. ఇది వచ్చి లైనింగ్ అండి. వైట్ కలర్ కాటన్ తీసుకున్నాను. దాన్ని వచ్చి 4 ఫోల్డ్స్ వేసుకున్నాను. లెంత్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నానండి. అండ్ విడ్త్ వచ్చి 13 ఇంచెస్ తీసుకున్నాను. 12.5 తీసుకున్నానండి. ఇప్పుడు లెంత్ ఇది షోల్డర్ వచ్చి 3.5 ఇంచెస్ 4 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నాను. షోల్డర్ నెక్ అండ్ షోల్డర్ రెండుటికి ఇక్కడ 3.5 మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్కి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ వచ్చి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. 3.5 చెస్ట్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. అండ్ 2 ఇంచెస్ ఖర్చుకు తీసుకుంటున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, 6 ఇంచెస్ తీసుకున్నాను. 6 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అండ్ దాన్ని స్ట్రైట్గా రావాలని స్కేల్తో ఇలా మార్క్ చేసుకున్నాను. తర్వాత దీన్ని ఆర్మ్ హోల్ రౌండ్ చేస్తాం కదా, రౌండ్ కోసం ఇలా స్క్వేర్ షేప్ తీసి తర్వాత మార్క్ చేస్తే నీట్గా వస్తుందని ఇక్కడ షోల్డర్ చెస్ట్ తీసుకున్నాం కదా 6 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు లెంత్ వచ్చి 15 ఇంచెస్ అని చెప్పాను కదండి, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేశాను. ఎందుకంటే కింద ఫోల్డింగ్కి అన్నిటికి కావాలన్నట్టుగా ఇక్కడ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను. 10 ఇంచెస్ వచ్చింది. ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలండి. ఖర్చు దగ్గర నుంచి మార్కింగ్ చేసుకుంటే అక్కడ కింద ఫ్లోయీగా ఉంటుంది. దాన్ని స్ట్రైట్గా లైన్ తీసుకొని దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలండి. షేప్ కరెక్ట్గా రావడానికి 1 ఇంచ్ పెట్టుకున్నాను. లేకపోతే అంటే పైకి కిందికి వస్తుంది. మిడిల్ పార్ట్కి ఇలా స్కేల్తో మార్కింగ్ చేశాను. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము లేయర్ ఫ్రాక్ అన్నాం కదా, అందుకని 3 లేయర్స్ తీసుకున్నాను. ఇది నెక్ దగ్గర 1/2 ఇంచుతో రౌండ్ చేసుకుంటున్నాను. 1/2 ఇంచుతో రౌండ్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటున్నాను ఈ పార్ట్. తర్వాత లేయర్ తీస్తాము. ఇక్కడ నేను క్రాస్ తీయడం మర్చిపోయాను, ఆర్మ్ హోల్ రౌండ్ తీయడం మర్చిపోయాను. దానికోసం మళ్ళీ ఇలా మార్క్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ లైక్ చేసినందుకు. ఇది కరెక్ట్గా ఉన్న పార్ట్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ స్ట్రైట్గా రావాలని మనం క్రాస్ తీసుకోవాలని చెప్పాను కదా, దాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చి ఇందాక చెప్పాను కదండి, ఫస్ట్ లేయర్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను అండ్ సెకండ్ లేయర్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఆ ఫస్ట్ లేయర్ 7 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఉండాలని స్కేల్తో ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇంకొకటి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 4 ఇంచెస్ దగ్గర కూడా ఒకటి స్ట్రైట్గా ఉండాలని అక్కడక్కడ ఇలా పెట్టుకోవడం వల్ల లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఫైనల్ అవుట్పుట్ అనేది నీట్గా వస్తుంది. మనము ఉదరా మాదిరి గీసామనుకోండి, అది కరెక్ట్గా ఉండదు. ఇలా 2 మార్కులు చేసిన తర్వాత ఫస్ట్ది 7 ఇంచెస్ అండ్ సెకండ్ది 4 ఇంచెస్, థర్డ్ తీసుకున్నాను కానీ అది అవసరం లేదు, అందుకే చూపించలేదు. ఇలా అటు సైడ్ కూడా కరెక్ట్గా లైన్ ఉండాలని ఇలా డ్రా చేసుకున్నాను. తర్వాత ఇది వచ్చి ఒరిజినల్ పీస్ అండి. ఇది 1 మీటర్ క్లాత్ పడింది శారీలోది. సేమ్ నాకు కూడా ఇదే శారీ డ్రెస్ ఉంది, దానికి మా పాపకి సేమ్ డ్రెస్ చేద్దామని ఇలా డిజైన్ చేశాను. ఈ ఫస్ట్ లేయర్ అండ్ సెకండ్ లేయర్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఒరిజినల్ పీస్ అనేది క్రాస్గా వేసుకోవాలండి. మనం గాగ్రాకు వాటికి వేస్తాం కదా ట్రయాంగిల్ షేప్లో, ఇలా వేసుకొని ఎక్స్ట్రా 4 ఇంచెస్ తీసుకోవాలి అండ్ లెంత్ వచ్చి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇది 4 ఇంచెస్ అండి. 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని ఫ్రిల్ లాగా పెట్టేసుకోవాలి.
ఇక్కడ కింద వచ్చి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఎక్స్ట్రా. 2 కానీ మీ 2.5 కానీ తీసుకోండి, అది మీ ఇష్టం. నాకు 2 సరిపోతుందని 2 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని స్ట్రైట్గా మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని కూడా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నాను. ఇలా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాను. ఇది 1 లేయర్ అండి, ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. మీరు కానీ 4 లేయర్స్ వేస్తే 2 సైడ్స్ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. నేను 1 లేయర్ వేసాను కాబట్టి మళ్ళీ అంటే ఇది ఫ్రంట్కే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లోని ఫస్ట్ లేయరు అండ్ బ్యాక్ పార్ట్లోని ఫస్ట్ లేయరు మళ్ళీ ఇలాగే ట్రయాంగిల్ షేప్లోనే కట్ చేస్తే ఎక్కువ ఫ్రిల్ వస్తుంది. దానికోసం ఇలా ఎక్స్ట్రా అంతా కట్ చేసుకొని 4 ఇంచెస్ వరకు పెట్టుకున్నాం కదా, దాని వరకు ఉంచేసుకోవాలండి. ఇలా అంతా అయిపోయిన తర్వాత సేమ్ అలాగే మిగతా 2 లేయర్స్ని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకున్నాం కదా, దానికి కూడా అంతేను 4 ఇంచెస్ విడ్త్ తీసుకొని లెంత్ వచ్చి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం లైనింగ్ పార్ట్ కన్నా. దాన్ని కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది కూడా చెప్పాను కదా, ఫ్రంట్ వచ్చి సెకండ్ లేయరు అండ్ బ్యాక్ వచ్చి సెకండ్ లేయరు మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. ఓన్లీ 2 పార్ట్సే వేసాం కాబట్టి అందుకని ఇలా చేశాను. 4 పార్ట్స్ కానీ వేస్తే 2 ఒకటేసారి కట్ చేసుకోవచ్చు. నాకు కాడ క్లాత్ తక్కువ ఉందని ఇలా వేశాను. ఇది వచ్చి థర్డ్ లేయర్ అండి. థర్డ్ లేయర్ వచ్చి ఒక మనం ఎంత తీసుకున్న 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ దానిలాగేను కింద కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని దాన్ని కూడా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది థర్డ్ లేయర్ అండి, ఫ్రంట్ థర్డ్ లేయరు అండ్ బ్యాక్ థర్డ్ లేయర్ కూడా సేమ్ అలాగే, అందుకని అది చూపించలేదు, అలా చూపించాను. ఇది థర్డ్ లేయర్. ఈ మిగతా 3 లేయర్స్ కట్ చేశాను, బ్యాక్ సైడ్ కూడా కట్ చేసేసానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ స్టిచ్చింగ్ వచ్చి ఫస్ట్ లేయర్ కదా, ఇలా పైన ఎంత క్లాత్ ఉందో అంతవరకు ఫ్రిల్ లాగా పెట్టేసుకోండి అండ్ ఎక్స్ట్రాని కట్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇలా వచ్చిందండి ఫస్ట్ లేయరు, ఫ్రిల్ పెట్టేశాను. తర్వాత ఇది సెకండ్ లేయర్ అండి. సెకండ్ లేయర్ 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, దాన్ని గ్యాదరింగ్ లాగా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఫ్రిల్ లాగా అయినా పెట్టుకోవచ్చు. నేను గ్యాదరింగ్ లాగా పెట్టుకున్నాను. గ్యాదరింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో అనేది కూడా నా ఛానల్లో ఉంది, కావాలంటే చెక్ చేయండి. ఇలా ఫస్ట్ లేయరు, సెకండ్ లేయరు అండ్ థర్డ్ లేయరు ఫ్రిల్ పెట్టిన తర్వాత ఒకదానికొకటి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా జాయింట్ చేసేసుకోండి. ఫైనల్గా ఇలా వచ్చిందండి. జాయింట్ చేసిన తర్వాత 3 లేయర్స్ అండ్ లైనింగు అండ్ ఒరిజినల్ పీసు 2 జాయింట్ చేశాను. ఇది ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడు. ఇప్పుడు వచ్చి మనం ఓన్లీ ఒరిజినల్ పీస్నే జాయిన్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ మనం చెస్ట్ దగ్గర ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ డాట్ దగ్గర ఒరిజినల్ పీస్ని జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. లైనింగ్ పీస్ని మాత్రం కలపవద్దు. లైనింగ్ పీస్ చూసారా ఇలా పక్కనే ఉంది. ఇప్పుడు మనం పైన దానికోసం క్రాస్ పీస్ తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టేయండి. అండ్ ఆర్మ్ హోల్ కూడా ఇలాగే క్రాస్ పీస్ తీసుకొని పైన మనం థ్రెడ్స్ కట్టుకోవడానికి ఎంతైతే క్లాత్ కావాలో అంత తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. ఫస్ట్ మనము యోక్ పార్ట్కి కుట్టేద్దాము. కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు మనము లైనింగ్ని ఇందాక జాయింట్ చేయలేదు కదా, ఇప్పుడు లైనింగ్ అనేది ఒరిజినల్ పీస్లో కలవకుండా జాయింట్ చేయాలండి. వచ్చినాకని ఇలా లోపలికనేసి దాని మీద కుట్టేసుకోండి. మిగతావి 3 లేయర్స్ కూడా సేమ్ అలాగే ఇలా కుట్టేయడం వల్ల గ్యాదరింగ్ అనేది నీట్గా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఈ కింద కూడా మనం లైనింగ్ అనేది కుట్టేసుకోవాలి. అంతా కుట్టేసిన తర్వాత ఇలా వచ్చింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఇందాక క్రాస్ పీస్ తీసుకొని కుట్టుకోవాలని చెప్పాను కదా, కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. కింద దానికి జిగ్ జాగ్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉందో